ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనసేనని చీల్చే ప్రయత్నం చేశాడా? కుల రాజకీయాల్లో జనసేనని బలి చేద్దామని అనుకున్నారా? కానీ అది రివర్స్ అయ్యి వైసీపీయే చీరే పరిస్థితికి వచ్చిందా? వైసీపీ మీద కాపులు తిరుగుబాటు దాకా ఆ విషయం చేరిందా? మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఒక పొలిటికల్ డైవర్షన్ డ్రామాలో కుల రాజకీయాలు కూడా పట్టుకొచ్చారు. ఈ కుల రాజకీయాలని ఎక్కువగా మంటలు రేపేదానికోసం జనసేన పార్టీని కొంత చీల్చి దీన్ని కమ్మా కాపు వివాదంగా క్రియేట్ చేయాలి. అంబటి రాంబాబు మీద జరిగిన దాడి కావచ్చు, అంబటి రాంబాబు అరెస్ట్ కావచ్చు, దీన్ని ఈ రకంగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం జరిగింది అనేది మనకు కొంత కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా అంబటి రాంబాబు కాపు నాయకుడు అయిపోయాడు, మనం చూసాం. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో చేయాలనుకుంటే జనసేనలో నాయకులు ఎవరు వైసీపీకి లొంగి వచ్చింది లేదు. కానీ వైసీపీ మీద కాపు రివర్స్ అయ్యారు. నువ్వు మమ్మల్ని బలిపశువుని చేస్తావా? నీ రాజకీయ డ్రామా కోసం మాతో ఆడుకుంటావా? చివరికి వంగవీటి రంగ గారి పేరు కూడా వాడుకుంటావా? అసలు నీకేం హక్కు ఉంది? నువ్వు కాపులకి ఏం చేసావు అన్న కాడికి విషయం జరిగింది అనేది ఇప్పుడు వినపడుతున్న చర్చ. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారి కుట్టిల రాజకీయ వ్యూహం బెడిసి కొట్టింది. అదేదో సామెత చెప్పినట్టు ఏదో చేయాలనుకుంటే ఆయన మెడకు చుట్టుకుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నటువంటి అంశం. దీనికి బేస్ మనం ఒక్కసారి పూర్వాపదాలు పార్టీలకు అతీతంగా రియలిస్టిక్గా విశ్లేషణ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా అత్యధిక మెజారిటీతో గెలవటానికి కూటమి ఏర్పడటం అనేది ప్రధానమైన స్ట్రెంగ్త్. కూటమి ఏర్పడటానికి కారణం ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్. అది వాస్తవం. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆయన పూర్తి ఇనిషియేషన్ వల్ల కూటమి ఏర్పడింది. దాని రిజల్ట్స్ ఇప్పుడు వచ్చేసినాయి. అవును. అయితే కూటమి ఏర్పడటమే ప్రయారిటీ కాబట్టి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్లు అలాట్మెంట్లో జనసేనకి సాక్రిఫైస్ చేశారు. అది సాక్రిఫైస్ చేయనివ్వకుండా ఆ టికెట్ల అలాట్మెంట్లోనే కుంపటి పెట్టేటట్టుగా జగన్ రెడ్డి గారు అప్పట్లోనే చేశాడు కుట్టిల యత్నం. ఎంత తక్కువ సీట్లు ఇస్తారా మాకు, ఎందుకు ఆయనకు దాసోహం అంటున్నాడు. అరే ఈ జనసేనని కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద పెడతారా, ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలా, మనం ఎందుకు సాక్రిఫైస్ అవ్వాలా, అసలు మొత్తం సీఎంఏ మనోడు కావాలా కాపులు మనం అని ఉత్తరగడ్డ పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా, ఇప్పుడు ఆయన నో మోర్ కాపు అనుకుంటా రెడ్డి కదా, హరిరామ్ జోగి కూడా, ఇటువంటి వాళ్ళ ద్వారా అప్పట్లోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అవును. అది వర్కౌట్ అవలా. ఎందుకంటే దృఢ సంకల్పంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈవెన్ దో కాపులు కూడా ఉన్నారు. కాపులు ఉన్నారు, ఆయన ఓటర్స్ ఉన్నారు. ఈయన చెప్పింది కన్విన్స్ అయ్యింది పబ్లిక్కి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎస్ అంటే అందరూ కూడా అది యాక్సెప్ట్ చేశారు. బిగ్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు అన్ని పార్టీల వాళ్ళు. అయితే సరే కూటమి సక్సెస్ అయింది. ఇప్పుడు 1.5 year గడిచిపోయింది. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నంతకాలం జగన్ రెడ్డి గారు గెలిచే అవకాశమే లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా నేను అనట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏటుగా ముద్ర పడిన విజయసాయిరెడ్డి గారు అన్న మాటలు. ఎస్, ఈ మాటకు విజయసాయిరెడ్డి మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. విజయసాయిరెడ్డి గారు ఒక ఫార్ములా ఇటీవల హింట్ ఇచ్చిపోయారు. కూటమి కలిసినంత కాలం నువ్వు గెలవలేవు, కూటమిని విడగొట్టుకునే స్ట్రాటజీ నీ తెలియట అన్నాడు. ఆ విడగొట్టే ప్రయత్నంలో భాగంగా మొన్న డైవర్షన్ పాలిటిక్స్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్. నేను అక్కడి నుంచే వస్తున్నా. సో విజయసాయిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఆయన ఏ మాట కా మాట మంచి వ్యూహకర్త. అవును. నువ్వు మిగతా అవినీతి పక్కన పెట్టలే కానీ ఆయన ఇచ్చిన సూచనని ఈయన యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. కూటమి కలిసి ఉన్నంత కాలం కష్టం రా బాయ్, కానీ దీన్ని విడగొట్టాలంటే నీ దగ్గర ఉన్న కోటరీ సరిపోదు. అది కూడా చెప్పాడు. సరే, అది ఈయన జగన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో సెకండరీ. ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేయాలా, లేకపోతే వర్కౌట్ కాదు. కోటరీ మార్చుకోకపోయినా సరే విడగొట్టే ప్రయత్నం చేయాలా. దీన్ని స్వీకరించినటువంటి జగన్ రెడ్డి గారు ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలా? కమ్మ వర్సెస్ కాపు చిచ్చు పెట్టాలా. చిచ్చు పెట్టాలంటే జగన్ రెడ్డి గారి దగ్గర ఇంకొక వ్యూహం ఉంది. కమ్మల్ని తిట్టించాలి అంటే కమ్మ వాళ్ళ చేత తిట్టించాలా, కాపుల్ని తిట్టించాలంటే కాపులు వాళ్ళ చేత తిట్టించాలా.
రెడ్డీస్ని తిట్టించాలంటే రెడ్డీస్ వాళ్ళ చేత తిట్టించాలా. ఇది ఎప్పటి నుంచో అవలంబిస్తున్న ఫార్ములా. కానీ మీరు ఒకటి గమనించారా, వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి నాయకత్వం అంతా కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళు అంత ఈజీగా నోరు జారరు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకుని కొద్దిమంది సజ్జ రామకృష్ణారెడ్డి, మీరన్న విజయసాయి రెడ్డి, ఇప్పుడంటే బయటికి పోయాడు వేరే విషయం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రేయల్ అప్పిరెడ్డి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు కోటరి. వీళ్ళు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆర్ష్ స్టేట్మెంట్ అంబటి రాంబాబు రాగా లేదో కొడాలి నాన్న రాగా ఇవ్వరు. వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు, వీళ్ళని బలిపసులు చేస్తారు. ఇది ఒక వ్యూహం. మనవాళ్ళు ఉన్నారే మన రెడ్లు, వాళ్ళకి డేంజర్ ఉండకూడదు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలా. ఎప్పుడు కూడా గేము వేరే బీసీలు కాపులు మిగతా వాళ్ళ ద్వారా ఆడించాలా, వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలా. ఇది కూడా కనిపిస్తుందిగా, నేను అన్నమాట కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, కనిపిస్తుంది. సో ఇప్పుడు అంబటి రాంబాబు మొన్న అసలు ఎవరు ఊహించని విధంగా మాజీ మంత్రి, మంచి మాటకారి, ఏ మాటకా మాట, చదువుకున్న వ్యక్తి, ఏ మాటకా మాట, అడ్వకేట్ కూడా. మరి అటువంటి వ్యక్తి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? అంత దారుణమైన మాటలు మాట్లాడాడు, అసందర్భోచితంగా. గతంలో కూడా మాట్లాడారు అనుకుంటే అది నోటితో అనుకోవచ్చు, గతంలో ఎప్పుడు లేదు కదా. ఆయన అసలు చక్కగా మాట్లాడతాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు తప్ప ఇలాంటి బూతులు ఉండవు. కరెక్ట్, ఆ చరిత్ర లేదు. కానీ ఈరోజు స్క్రిప్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన చేతిలో ఈయన కీలు బొమ్మగా మారి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ మాట ఎందుకన్నానంటే, బీసీ కార్డు ఒకటి ప్లే చేసి జోగి రమేష్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేపించారు. అప్పట్లో అది వర్కౌట్ అయింది, జోగి రమేష్కి మినిస్టర్ పదవి వచ్చింది. ఇప్పుడు అంబటి రాంబాబు కూడా మరి జగన్ రెడ్డి గారి కళ్ళల్లో వెలుగు చూడాలి, వెలుగు చూస్తే తర్వాత అధికారంతో హోమ్ మినిస్టర్ వస్తుంది అనుకున్నారా? అంతేగా ఇప్పుడు చూడాలంటే ఏం చేయాలి? ఆ స్క్రిప్ట్ని చక్కగా నటించాలా. ఈయన మంచి నటుడు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, డాన్స్ బాగా మంచి నటుడు. సో ఈయన అన్ని బాగా పాత్రలో లీలమైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఇది స్క్రిప్ట్. మాట్లాడిన నేపథ్యం బాగానే ఉంది. సరే, అరెస్ట్ అయ్యారు, అది కూడా అరెస్ట్ చేపించారు. అరెస్ట్ చేపించింది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన కాకుండా ఇంకో లాయర్ని పెడితే రిమాండ్ కూడా వచ్చి రిమాండ్ విధించేవాళ్ళు కాదు. అవునా? అయ్యో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి రిమాండ్ జైల్లో వేయాలంటే ఆయన పెట్టాల్సిందే. గ్రేట్. మరి మిగతా వాళ్ళందరికీ పెద్ద పెద్ద లాయర్లను పెట్టించారే, ఈయనకు ఆయన పెట్టించారు అంటే లోపలికి వెళ్ళాలని. ఇది కూడా స్క్రిప్టే. అంబటి రాంబాబు గారే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, రమ్మంటారా వచ్చేస్తా. అది అన్నమాట వాస్తవమే. కానీ అరెస్ట్ అయిన తర్వాత లబోదీపం అంటున్నాడుగా మళ్ళీ, అది వేరే విషయం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్, అప్పుడు అది. అయితే ఇప్పుడు సరే అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఇక్కడ ప్రధానమైన ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అంబటి రాంబాబు కూతుళ్ళ చేత ఈ కాపు కులం కార్డు ప్లే చేశారు. అన్నిటికంటే ఇంకా నాకు బాధ కలిగించే అంశం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా లాగా ఈయన కాపు నాయకుడు అని చిత్రీకరించారు. అంటే ఎక్కడ అయినా అరే ఏం కంపారిజన్ అండి. ఈ మాట కాపులకు కోపం వచ్చింది, నాకు కాదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు కాపులకి ఏమన్నా చేశారా అనేది ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ చేసుకున్నారు. కాపు కార్పొరేషన్ క్యాన్సిల్ చేశారు, కాపు నిధులు క్యాన్సిల్ చేసేశారు. సో ఎన్నో కాపు రిజర్వేషన్ తీసేశారు. ఈ విధంగా ఆ పర్టికులర్ కాపు కులస్తులు ఆల్రెడీ ఈయనకి ఎగనిస్ట్గానే ఉన్నారు. సో ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాతో కంపేర్ చేసి అంబటి రాంబాబు కాపు నాయకుడు అని పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. విషయం ఏంటంటే, గతంలో ఇదే అంబటి రాంబాబు కాపు కులానికి నన్ను కట్టి పడవేయొద్దు, కాపులంటే ఎక్కువగా తాగుతారు తింటారు, నేను కాపు నాయకుడిని కాదు, కాపు వర్గానికి ఆ కులానికి చెందిన వాడిని మాత్రమే కాదని చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మరి అతనే పవన్ కళ్యాణ్ ఘోరంగా తిట్టేవాడు కదా సార్. కదా, అప్పుడేమైంది మరి కాపు కులం కార్డు? సో ఇప్పుడు ఈ కులం కార్డు ప్లే చేసి వీళ్ళల్లో చిచ్చు పెట్టాలా అంటే, కాపు వర్సెస్ కమ్మలో చిచ్చు పెట్టాలా, జనసేన నుంచి కాపు వర్గాన్ని విడదీయాలా. ఇది వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి, ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి చేత ఒక లెటర్ కూడా రాయించారు. అవును, అది కూడా జరిగింది. అంటే విశ్వ ప్రయత్నం జరుగుతుంది. లేదా ఈ పేరుని నానిని ఇన్వాల్వ్ చేస్తారు అప్పుడప్పుడు మధ్య బీసీ కావాల్సి వచ్చినప్పుడు జోగి రమేష్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఒకసారి గమనించండి సార్, ఫస్ట్ పేరు నాని మాట్లాడాడు, ఫస్ట్ ఆర్ష్ కామెంట్ చేసింది పేరు నాని. సరే, బూతు తిట్టలేదు, అవును, నా వాళ్ళు కాదనుకున్నాడేమో, మొత్తానికి ఆర్ష్ కామెంట్స్ వరకు చేసి ఆగిపోయాడు. కొద్దిగా అంబటి రాంబాబు కొద్దిగా ఎస్టీవీకి వెళ్ళి బూతులు తిట్టాడు. జోగి రమేష్ సేమ్ డే, వెరీ సేమ్ డే. అంటే వరుసగా చూడండి, టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని మనం అనుకుంటున్నాం, కానీ దాని వెనుక కూడా కారణాలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ డే జోగి రమేష్ నారా లోకేష్ అని టార్గెట్ చేస్తాడు. అంటే వాళ్ళు అవతల వాళ్ళని రెచ్చగొట్టని ఎంత ప్రోవగెంట్గా చేశారనేది, రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలా. ఇప్పుడు అదే మెయిన్ ప్రిన్సిపల్ అదే కదా. అవును,
రెచ్చగొట్టాలా, చిచ్చు పెట్టాలా? ఇప్పుడు వీళ్ళందరినీ ఒక పాత్రలుగా ఎంచుకున్నాడు జగన్ రెడ్డి గారు. అల్టిమేట్గా జైలుకి వెళ్తే వీళ్ళే వెళ్ళాలా, మన వాళ్ళు వెళ్ళకూడదు. రెడ్డిస్ బాగానే ఉండాలి, పెద్దిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళంతా. వీళ్ళని మాత్రం జైలుకి పంపించాలా, ఆ తర్వాత పరామర్శ యాత్ర చేయాలా? అదే జరుగుతుంది ఇప్పుడు, అంతే కదండి, జరుగుతుంది అదే కదా. సో ఈ విధమైన చిచ్చు పెట్టే ప్రక్రియలో భాగంగా రిజల్ట్ ఏంటంటే కాపు వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా రివర్స్ అయ్యారు. ఇదేంటి అంబటి రాంబాబు వంగవీటి మోహన్ రంగతో కంపేర్ చేస్తారు, మా నాయకుడు ఎట్లా అవుతాడు, ఆయన మీరు చేసింది ఏంది కాపులకి మీరు పరిపాలించిన కాలంలో అని మొత్తానికి బెడిసి కొట్టింది వ్యూహం. అల్టిమేట్గా సఫర్ అయింది బాధితుడు ఎవడంటే అంబటి రాంబాబు, జోగి రమేష్. ఇంకోటి కూడా చర్చకు వచ్చింది సార్, చిరంజీవిని పిలిచి అవమానించాడు, పవన్ కళ్యాణ్ బూతు తిట్టాడు, పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని కూడా వదలకుండా తిట్టించారు. వీళ్ళు ఇలా కాపులకి ఇదే వాడుకుందాం అని చెప్తే వాళ్ళని కాపు నాయకులు అంటే కాపు వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా? ఇంత చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడండి జగన్ రెడ్డి గారు, చాలా చిన్న లాజిక్ కదా. ఇప్పుడు ఇది వర్కౌట్ కాల బెడిచి కొట్టింది. సో ఈయన చేస్తున్న కుటిల రాజకీయ వ్యూహం ఎత్తుగడలో అంబటి రాంబాబు బలేయుడు బాధితుడు, జోగి రమేష్ ఒక బాధితుడు, ఇట్లా వీళ్ళు బాధితులు అవుతున్నారు తప్ప జగన్ రెడ్డి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ రెడ్డిస్ని జాగ్రత్త పెట్టుకున్నాడు, ఆ కోటరీని, సోకాళ్ళు కోటరీని. సో ఇందులో బలి పశువులైంది వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎంతటితో ఆగకుండా ఆ కుటుంబ సభ్యుల చేత కూడా ఆ మాట మాట్లాడిచ్చారే. ఎప్పుడు ఆ పిల్లలకి తెలుసా ఆయన కాపు నాయకుడు అని? మరి కాపుల్ని తిట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఈయన కాపు నాయకులు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఏమైపోయారు? ఈరోజు తెర మీదకి కొత్తగా వెలుగులోకి తీసుకొచ్చి చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదనేది స్పష్టంగా గ్రహిస్తున్నారు ప్రజలంతా. థ్యాంక్ యూ.